దసరా పండుగ వచ్చిందంటే హైదరాబాద్ సిటీ గ్రామాలకు తరలిపోతుంది. ఓ వారం 10 రోజుల పాటు సిటీ రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తాయి. దసరా సీజన్లో ఇదొక పార్శ్వం మాత్రమే. స్కూళ్లకు సెలవులు ఇవ్వగానే కుటుంబ సమేతంగా ఊర్లకు తరలిపోతారు నగర జీవులు. ఇందుకోసం ముందుగానే చాలా మంది ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. ఈసారి కూడా అదే జరిగింది. నెల ముందే బస్సులు రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. నిదానంగా రిజర్వేషన్ చేయించుకుందాం అనుకున్న వారికి షాకింగ్ న్యూస్ ఇది. బస్సులు రైళ్లు ఫుల్ అయిపోతే ఏం చేయాలి? వాచ్ ది స్టోరీ. దసరా సందర్భంగా ఊళ్లకు వెళదామనుకునే వారికి అప్పుడే రెడ్ సిగ్నల్ పడింది. దూర ప్రయాణాలు చేయాల్సిన నగర పౌరులకు రైళ్లలో రిజర్వేషన్లు దొరకడం లేదు. ఇప్పటి నుండే రైల్లో భారీగా వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. తెలంగాణ జిల్లాల్లో మాత్రమే కాకుండా ఏపీకి వెళ్లే రైళ్లలో కూడా రిజర్వేషన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. పండగకు నెల ముందే రైళ్లు ఫుల్ అయిపోయాయి. ఒక్కో రైల్లో వందల్లో వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. సిటీ నుంచి తెలంగాణలోని జిల్లాలకు ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అయినప్పటికీ అటు బస్సులు ఇటు రైళ్లలోనూ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్సుల్లో వెయిటింగ్ ఉండదు. రైళ్లలో వెయిటింగ్ లో కూడా దొరుకుతుందనే నమ్మకం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో 150 నుంచి 200 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది. వచ్చే నెల 12, 13 తేదీల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే రైల్వే శాఖ పండగ ముందు హడావుడిగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటిస్తుంది. వాటిలో కూడా రైల్వే శాఖ ప్రకటించిన వెంటనే రిజర్వేషన్లు ఫుల్ అయిపోతాయి. రిజర్వేషన్ దొరకని వారందరూ జనరల్ బోగీల్లో ప్రయాణించి ఊరికి వెళదామనుకుంటారు. అయితే జనరల్ బోగీల సంఖ్య కూడా ఏమాత్రం పెంచనందున వాటిలో కనీసం కాలు మోపడానికి కూడా ఖాళీ ఉండదు. నిలబడే అవకాశం లేకపోయినా రైల్వే శాఖ భారీ సంఖ్యలో టికెట్లు మాత్రం అమ్ముకుంటుంది. ప్రయాణికుల్ని హింసకు గురిచేస్తుంది. చివరి నిమిషం వరకు ఆగకుండా వెంటనే ప్రత్యేక రైళ్లు ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే తాము ఊరికి వెళ్లలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.